హలో. ఏంటమ్మా? అలాగే హ్యాపీగానే ఉన్నాను. ఏంటి చెప్పాలి? లేకపోతే వచ్చేస్తారు కదా. ఇదిగో తలుపేసి కూర్చుని ఉన్నాను. ఏమ్మా, పక్కన పక్కన రమ్యకి డెంగీ జ్వరం వచ్చింది తెలుసా? నేను చెప్పలేదే అన్నాను. రమ్య భయం కదా, దోమలయ్యి తలుపు తీసుకుంటాను. అలా అమ్మా, హ్యాపీగా హ్యాపీగా ఉంటుంది. రమ్య పెట్టి హరీష్ పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. మనం అందరం మరి ఏకాత్మంగా ఉన్నామా లేదు? పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నాను. ఉన్నది నేను, నేను తప్ప నేను తప్ప నేను ఉన్నది నేనే. ప్రతి దాన్ని కూడా బ్రహ్మాత్మగా స్వీకరిస్తున్నావా లేదా? ప్రతిదీ బ్రహ్మంలో ఉంది. అవునన్నా కాదన్నా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది అన్నదంతా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మనం ఉండటమే మన యొక్క ధ్యేయం. దేహం ఉండగా దేన్నైనా సరే మరి చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, తింటూ ప్రతిదీ పరమాత్మ ఉందని తెలుసుకున్నాక హాయిగా ఉంటున్నాం తప్ప హాయిగా ఆనందంగా ఉండటమే. దేని యందు కూడా మనసు పెట్టిన మాయలో ఉంది కదా. పరమాత్మయే నేను అన్న భావంతో అలా రిలాక్స్గా ఉంటుంది. దేన్నైనా సరే నాకెంత
నీకెందుకు మనకెందుకు వదిలేట్లే. దేన్నైనా సరే ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మేందు నిలిపి ఆ బ్రహ్మమే నేను అన్న భావంతో ఉంది. ఆలోచన విధానం అంతా అంటే మరి పరమాత్మలో ఉందే అని తెలుసుకున్నాను. ఏ విషయమైనా సరే దేహం ఉన్నంత కాలం కూడా దేహిగా ఉంటున్న మనం ఎడతెరపలేని ఆనందంతో ఉంటాం. రిలాక్స్ ఇంకే వస్తుందా? రిలాక్స్ కాదు. తానెవరో తెలుసుకుని తనతో తానుగా ఉంటేనే రిలాక్స్. లేకపోతే మాయే కూడా ఉంటాయి. బ్రహ్మం తప్ప రెండోది లేదు అంటే ఆ యథార్థాన్ని యథార్థంతో అలా చూస్తూ వింటూ మాట్లాడుతూ అన్నీ కూడా బ్రహ్మంలోని చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేహం ఉండగానే, దేహం లేనప్పుడు ఏముంటుంది? దేహం ఉండగానే అన్ని పనులు చేసుకోవాలి. ఉత్తమమైన మానవ జన్మ మనందరికీ లభించిందా లేదా? ఉత్తమమైన మానవ జన్మని మనం చరితార్థం చేసుకుంటాం. ఇది అంతయు నా స్వరూపమే అనడి దృష్టియు మనస్సుతో స్పర్శ కలదేనందున కొంత దోషయుక్తమైంది. ఎందువల్లంటే మనసుతోటి ఉంటే దోషం, మనసు లేని స్థితిలో ఉంటే దోషరహితం. మరి మనసుతోటి ఉంటే ఏమవుతుంది? దోషమే. ఉన్నది నేనే అన్న భావన మర్చిపోయి దేహభావంతో ఉంటాం కదా. అనేక జన్మల నుండి అలవాటైపోయిన ఉద్యోగం. ఈ ఉద్యోగానికి ఈ దేహం ఉన్నంతకాలం అనేక జన్మల నుండి ఉన్న పాకుడు వదలించుకోవటానికి ఈ జన్మలో ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అన్న భావంతో ఉండవచ్చు. పరమాత్మే నేను తప్ప రెండోటి, ఉన్నది నేనే అన్న భావంతో అలా ఉన్నట్టు. మనం ఎవరు? దేహాలు. మామూలుగా అయితే దేహాలు, మనసుతో ఉంటే దేహాలు, మనస్సు లేని స్థితితో ఉంటే పరమాత్మగా తెలియబడతాం. స్వస్వరూపానందంలో ఉన్నప్పుడే మనకి హాయిగా ఉన్నదంతా నేనే అంతా అనుకుంటే రిలాక్స్. లేకపోతే రిలాక్స్ అనేది ఉండదు. పరమాత్మే నేను అన్న భావంతో ఉండబట్టి మరి ఇంత రిలాక్స్గా ఉంది. అన్నీ కూడా బ్రహ్మంలో ఉన్నాయి. ఏది మాట్లాడుకున్నా, ఏది భావంలో పెట్టుకున్నా పరమాత్మయే అన్నది మనకి తెలియదు. క్రమేపీ కూడా దోషం లేకుండా మరి రోజు అంతర్సత్సనం, బాహ్య సత్సనం, చక్కగా ధ్యానం దాంతో ఉండి కొద్ది ఏమవుతుంది? మనసుతో మమేకోకుండా అంతర్ముఖం అవుతుంది. క్రమేపీ ఈ స్థితిని కూడా దాటి దృశ్య స్ఫూర్తియే లేని స్థితిని అనుభవిస్తుంది. అంటే నిర్వికల్ప సమాధి స్థితి ఎందు ఎల్లవేళ్ళ అలా ఉన్నట్టు. ఉన్నది నేను తప్ప రెండోది.
ఉన్నది నేనే. అలా రిలాక్స్గా ఉండదు. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేనట్టు పరమాత్మే నేనన్న భావంతో ఇదే సర్వోత్తమైన అనుభవం. ఈ అనుభవం మరి ఏ అనుభవానికి చాటు ఉందా? దేహంతో అన్ని అనుభవాలు అది వేరు, మనస్సు లక్షణాలు వేరు. పరమాత్మే నేనన్నది అలా హాయిగా ఈ ప్రశాంతత దేహభావంతో ఉన్నప్పుడు రాలేదు కదా అందరికీ. పరమాత్మే నేను అన్న భావంతో ఉండబట్టి రిలాక్స్గా ఉంది. ఏది అవును ఏది కాదు తెలియదు, ఏది శాస్త్రం ఏది అశాస్త్రం తెలియదు, ఏది మిథ్య ఏది సత్యం తెలియదు. ఆత్మానాత్మ విచక్షణ మనకు తెలియదు. మార్పు చెందేది ఏది, మార్పు చెందంది ఏది, మార్పు చెంది అలా మార్పు చెందుతాను. దాని ఎందు భావం లేకుండా పరమాత్మ ఎందు భావంతో ఉంటూ లోపల బయటకు మామూలుగానే అందరితోటి మామూలుగానే మాట్లాడతాం, వ్యవహారం అన్ని మామూలే, కానీ లోపల అటాచ్మెంట్ ఉండదు కదా. లోపల భావనే లోనే భాగ్యం. మరి పరమాత్మ ఎల్లవేళ ఉన్నాడని మనకు తెలియబడ్డంది కాబట్టి ఆ అనంతత్వంగా అలా చూస్తూ వింటూ మాట్లాడుతూ దేహం ఉన్నంతకాలం కూడా అలా ఉండటమే పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండు. నిర్వికల్ప సమాస్థితి ఎలా అందుతుంది? హాయిగా తనతో తానుగా అలా ఉండటం వల్ల పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉంటుంది. రోజు తెలియట్లేదు ఎందుకంటే ధ్యానంలోని అన్నీ ఏ విషయానికి కాబట్టి ఆ తలంపులో ఉండబట్టి చక్కగా మరి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నది బ్రహ్మే అని తెలిసే వ్యవహారంలో ఉన్నవాళ్ళకి పాపం తప్పదు. ఆఖరి శ్వాస వరకు దేహభావన ఉంటానే ఉంటుంది, కానీ ఆ భావన దోషం లేకుండా నేను బ్రహ్మాన్ని అనే భావంతో ఉంటాం కాబట్టి ఏది ఎక్కువగా ఉంటే దాని మీదే మనకి ఎక్కువగా. ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని అనేటప్పటికీ పరమాత్మ భావంతో ఉంటాం, పరమాత్మనే మిగులుతాం. అవునా కదా? ఉన్నది నేనే, నేను తప్పలేండి. ఉన్నది నేనే, నేను తప్పలేండి అన్న భావంతో ఉండేటట్టుగా రిలాక్స్. ఉన్నదంతా పరమాత్మయే, అందరం పరమాత్మ ఉన్నామండి. దేహంగా వేరువేరుగా ఉంటే ఆడ గుణాలు నామాలు రూపాలు అవన్నీ ఆపాదించుకుంటా మాయా మాయా మాయ అలా మాయకి అంతు కొంతు ఉంటుందా? ఆఖరి శ్వాస తల్లిగర్భం నుంచి మాయతోటే పుట్టాము, ఆఖరి వరకు మాయతోటి జీవించడం జరుగుతుంది. జన్మరణ దుఃఖ ప్రవాహంలో తప్పదు 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 పట్టు. అదే ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే అనుకుంటాం. బ్రహ్మోపాసనతో మనం ఉండటం వలన పరమాత్మగా మిగలగలుగుతుంది. ఆలోచన విధానం అంతా కూడా మరి రిలాక్స్గా ఉంటుందా లేదా? పరమాత్మే నేను, పరమాత్మ అన్న భావంతో ఉండబట్టి రిలాక్స్. ఏ వాక్యం అయితే మనల్ని దోషానికి గురి చేస్తుంది ఆ వాక్యాన్ని మనం చేద్దాం. పరమాత్మే నేను అనుకుంటే రిలాక్స్ అవుతుంది.
దేహం నేను దేహ సంబంధం గొడవలో ఉండేటట్టుగా రిలాక్స్ ఉంది. ఎలా ఉంటున్నాయి? రోజు ఏదో మార్పు చెందేదే కదా. ఈ మాయలో మార్పు చెందుతానే ఉంటుంది కదా. మార్పు చెందని వాడిని నేను అన్న భావంతో ఉండేటట్టుకి హాయిగా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఉన్నదంతా నేనే నేనే నేనే. ఎప్పుడైతే అలా నేనుగా ఉంటాను, మరి సమాస్థితే కదా. సంకల్ప సమాస్థితి అంటే కళ్ళతో చూసినా, విన్నా, మాట్లాడినా, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏ పని చేసినా బాహ్యంలో అలాగా దృశ్యాలన్నీ నా దృశ్యం మార్పు చెంది వాటి గురించి కాకుండా ప్రకృతి అంతా కూడా పరమాత్మలో ఉందే కదా. మూలాన్ని మనం పట్టుకున్నాం. పరమాత్మ ఉన్నదంతా పరమాత్మ అన్న భావంతో ఉండేటికి ఈజీగా ఉంటుంది. ఎల్లవేళ్ళ కూడా అదే ఉన్నాం. సర్వోత్తమైన అనుభవం ఇది. కళ్ళు మూసేటికి హాయిగా నిర్వికల్ప సమాస్థితిలో ఉండగలుగుతాం. ఏమొచ్చినా మనం తీసుకోకుండా ఉంటే అవి అలా జరుగుతూనే ఉంటాయి. ఎందువలన ఆలోచించు. మనం పట్టుకున్నాం అనుకోండి మాయ గొడవ మనల్ని వల్ల, మనం పట్టుకోలేదనుకోండి పరమాత్మగా మనం అటాచ్మెంట్ తోటి ఉన్నాం అనుకోండి అలాగే ఉంటానే ఉంటాం. మన చిన్ననాటి నుంచి మనకు ఊహ వచ్చినప్పటి నుంచి మనకు తెలిసినప్పటి నుంచి అవునో కాదు అవును విషయాలే కదా. విషయాలతో ఎంత దెబ్బలాడినా ఎంత పోరాటం చేసినా విషవాసం నశించవు, పెరుగుతాయి. అదే పరమాత్మే నేను అన్న భావంతో ఉండటం వలన హాయిగా నిర్వికల్ప సమాస్థితిలో కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా సంకల్ప సమాస్థితిలో ఉండగలుగుతాం. అంతా బ్రహ్మే. బ్రహ్మం తప్పరే. ఉన్నదంతా నేనే నేనే నేను. ఈ అనుభవం అనుకుంది. మరి మరొక అనుభవం ఉందా? లేదే. మామూలుగా ఈ బాహ్యంలోనియే కదా అన్నీ. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి అవును కాదు అవును కాదు, ఇది ఎలా జరిగిందా, అది ఎలా జరిగిందా, అది ఎలా అన్నది ఇవే. కానీ హాయిగా తనతో తానుగా మీరు సత్సంగానికి రాకముందు మీరు అనుకునేవారు, నేను నాదే అనుకున్నాను. ఇప్పుడు అందరూ ఎలా అంటున్నారు? ఉన్నది నేనే అన్న భావంతో ఉండబట్టే కదా జీవన్ముక్త స్థితిలో ఉండగలుగుతున్నారు. అమ్మలందరికీ నమస్కారం. చక్కగా ఉంటుంది. పరమాత్మయే అన్న భావంతో ఉండగలుగుతాం. ఈ అనుభవమే ఉపనిషత్తులో మరి భూమా అనే ప్రశ్న సంచబడి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా మన అనుభవ వాక్యాలని అని అందరికీ తెలియబట్టింది. ఉపనిషత్తు చదువుకున్నాం కదా. మన అనుభవేనరా, మహాత్ముల అనుభవే కదా. అన్ని అనుభవాలు ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. మనం అనేక రకాలుగా మరి పూజలు చేసుకుంటా, మరి చక్కగా యోగాసనాలు చేసుకుంటా, మరి వ్యాయామం, ఎక్సర్సైజ్, ప్రాణాయామం, హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మరి రోజు యోగాభ్యాసం చేసుకుంటా, మరి ప్రతినిత్యం దేహం పనితో పాటు దేహం ఆరోగ్యం కోసం చేసుకుంటున్నామా లేదా? అన్నీ చేసుకుంటా పరమాత్మగా మిగలటానికి ఈ ఆరోగ్యాన్ని, మరి ఈ ఆరోగ్యం ద్వారానే కదా సహకరింతోంది. నీరసాలతో ఉంటే ఏముంటుందమ్మా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు
అన్న భావంతో అలా హాయిగా ఉంటుంది. నేను కాదు, తెలియబడ్డది. ఇది ఉన్నసేపు దీని ద్వారా మనం ఈ అనుభవాన్ని అందించుకోం. మరలా పుట్టం. ఇటువంటి మానవ జన్మ మాటల ఎవరికి ఏ రకంగా వచ్చినా బ్రహ్మమే, ఎలా ఉన్నా బ్రహ్మమే, పరమాత్మే నేను అన్న భావంతో ఉంటుంది. లోపల బయట. నీ లోపల ఎలా ఉంటుంది, నీ బయట ఎలా ఉంటుంది? ప్రశాంతంగా బయట ఉన్నప్పుడు లోపల కూడా ఉన్నాడు. లోపల ఉంటేనే బయటికి వెళ్ళడవుతుంది. నీకు బీపీలు ఎందుకు వస్తున్నాయి? లోపల లేకే కదా. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అంటే పైకి బీపీ వచ్చింది. లోపలదే కదా. ఆ వాక్యం లోపల నుంచి బయటకు వచ్చింది. అదే ఉన్నది నేనే అనుకుంటుంటే తేలిగ్గా పరమాత్మే నేను తప్ప రెండు ఉన్నదంతా నేనే హాయిగా ఆనందం బ్రహ్మగా మనం అందరం ఏకాత్మంగా ఉండగలుగుతాం. ఆయుర్దాయం ఉన్నంతకాలం కూడా తనతో తానుగా ఉండటమే. నీరసాలు వచ్చినప్పుడు ఎలాగా కుదరదు. ఆ దేహం మీదకే వెళ్ళిపోతుంది. నీరసం లేనప్పుడే కదా మనం ఇంకా ధ్యానం ధ్యాస. ఉన్నది నేనే నేను తప్పనండి. హాయిగా ఆనందో బ్రహ్మగా మనం ఉండటమే. ఆ ఉండటం అభ్యాసం ఉండేటికి అదే సంకల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, రెండు పేరు. బాహ్యంగా అంతర్ముఖం, రెండు కూడా ఒక్కటే. హాయిగా అలా ఉండటమే. దేని ఎందుకు పట్టలేదు. పరమాత్మ మిగతా అభ్యాసం రోజు అభ్యాసం చేసుకుంటూ ఉంటాం. అసలు ఏ క్షణమైనా వదిలే మళ్ళీ మాయ గొడవల్లోకి వెళ్తాం. నలుగురు కలిపితే ఆనందం అనుకుంటారు, అది మోహానందం. ఆనందం కాదు, సంతోషం అనుకుంటారు. సంతోషం. దుఃఖం ఎవరైనా తిడితే దుఃఖం అనుకుంటారు. దుఃఖం సంతోషం సుఖ దుఃఖాలు రెండూ కూడా ఇవన్నీ మనసు లక్షణం. ఈ ఆనందం అనేది పరమాత్మగా మిగిలినప్పుడే బ్రహ్మానందంగా ఉండగలుగుతాం. దీని ద్వారానే మనకి సమాధి స్థితులన్నీ అందుతాయి. నిర్వికల్ప సమాధి అయినా సవికల్ప సమాధి అయినా. మరి సమాధి స్థితులన్నీ కూడా విషయవాసంలోకి వెళ్ళినప్పుడే అందుతాయి. విషయాల్లోకి వెళ్తే అందదు. ఉన్నదంతా నేనే నేను తప్ప రెండు భావాతీతంగా ఉండాలి. బ్రహ్మానందం బ్రహ్మ అంటే బ్రహ్మ అంటేనే ఆనందం అంటేనే బ్రహ్మ. ఉన్నదంతా నేనే ఈ నేనేలోనే అన్నీ జరుగుతాయి. ఆనందో బ్రహ్మ. ప్రతి ఒక్కడం కూడా అయ్యున్నాం. అలాగా ఉండటమే పరమాత్మే నేను. భక్తి అంటే ప్రేమ. ఒకరి మీద ఒకరికి మనకి ప్రేమ. మమకారం అహంకారం కాదు. దేహాల మీద అహంకారం మమకారం అయితే ఏమవుతుంది? మళ్ళా జన్మకాయ. అదే భావాతీతంగా ఉన్నాం అనుకోండి, ఉన్నదంతా నేనే అంటాను. ఆ నేనుగా మిగులు పరమాత్మే నేను. ఈ స్థితిలో మనం ఎల్లవేళ ఉండటమే. ఈ లోకమున కానీ ఆకాశాన్ని కానీ స్వర్గంలో కానీ ఏది కలదు అది ఎలా
అంటే ఈ అనంతత్వమే, ఎక్కడ చూసినా ఈ అనంతత్వమే. ఏ లోకాలు 14 లోకాలకు వెళ్ళినా ఈ అనంతత్వమే ఉంటుంది. అందు గురించి భూలోకంలో మనం ఉన్నాం. భూలోకం, భౌలోకం, సోర్లోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం, ఏ లోకాల్లో అయినా ఈ అనంతత్వం. అతల వెతలు సుతల తలాతల పాతాళ లోకాలు, మహాతల పాతాళ లోకాలకైనా ఈ ఈ యొక్క బ్రహ్మ. ఏ ఊర్లో, ఏ దేశం, ఏదైనా ఇది. అందువల్లనే ఎక్కడైనా తనతో తానుగా ఉండటానికి ఈ రిలాక్స్ ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడు అందుతుంది? మనం ఈ తత్వంతో ఉన్నప్పుడు అందుతాం. తత్వంతో లేనప్పుడు అందదు కదా. పరమాత్మయే నేను, పరమాత్మయే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది ఉన్నది నేనే. ఆయన అనుగ్రహాలతో ఉన్నప్పుడు కావాలి కూడా. మరి బ్రహ్మోపాసనతో ఉన్నంత కాలం కూడా బ్రహ్మమే నేను అన్నా ధ్యాసతో ఉండగలుగుతున్నాం కదా. బ్రహ్మమే నేను, నేను తప్ప రెండోది. పరమాత్మ మిగులుతుంది. ఏ లోకాలకు వెళ్ళినా, ఎంత దూరానికి వెళ్ళినా, ఎంత దగ్గరికి వెళ్ళినా ఉన్నది బ్రహ్మే. దూరం దగ్గరనే ఏముండదు, మనకే దూరాలు దగ్గరలు. అంతేగాని ఎక్కడైనా ఇది మనసుతో మమేకం మనం అవ్వకుండా ఉంటుంది. ఈ లోకమును కానీ, ఆకాశమును కానీ, స్వర్గమును కానీ ఏది ఏది కలదో అది ఎలా రాగద్వేషం కోరికలు లేని మహాత్ములకు సంప్రాప్తం. ఏదైనా బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాక ఇదని అదని ఇదని అదని అని అనిపిస్తుంది. వారికి సర్వము సిద్ధించిందే వచ్చింది. ఉన్నదంతా నేనే అంటే నేను తప్ప రెండోది లేదంటే ఇంకేముంటుంది? సర్వము సిద్ధించినదే వచ్చింది. పూర్వజన్మ కర్మ ప్రారంధం, అనేక జన్మల నుండి ఉన్న కర్మ వలన, మరి కర్మల వలన ప్రారంధాలు, ఈ ప్రారంధమే ఇప్పుడు ఆ ఫలితమే ఇప్పుడు జరుగుతుంది. అనేక జన్మల నుండి వాసనలు ఉన్నాయి. మంచి వాసన, మలిన వాసన, శుద్ధ వాసన. ఆ రెండు వాసన వల్లనే కదా మనం కారణదేహాన్ని తెచ్చుకున్నాం. ఆ దేహంతో ఇక్కడ ఈ ప్రయాణం ఆపేసుకుంటే మళ్ళా కారణదేహం రాకుండా చేసేసుకుంటే జీవబ్రహ్మైక జన్మ లేని స్థితి, జన్మలు రాకుండా ఎంజాయ్గా ఉండగలుగుతాం. పూర్వజన్మ కర్మ ప్రారంధం, ఇప్పటి పురుష ప్రయత్నం, ఇవి రెండును రెండు పొట్టేళ్ల వలె ఒకదాంతో ఒకటి పోరాడుచున్నట్లు. ఓ పక్కనేమో మాయగోడు దేహం ఉన్నంతగా, కానీ ఈ దేహంతో ఉండగానే పరమాత్మ మిగలటానికి అవకాశం ఉంది. రెండు దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. ఇద్దరు చెరువు పని. ఎప్పుడైతే నీ మనసులో ఈ దేహభావన వేడతావో, పరమాత్మ మిగులుతావో, ఉన్నదంతా నువ్వే అనుకుంటావో, హాయిగా ఉన్నది ఉన్నట్లు లేదు లేనట్లు అంత ఈజీగా మనం ప్రయాణం చేయటమే. ఈ జీవయాత్ర అంతా కూడా పరమాత్మయే అన్న భావంతో మనం బంగారపు సంఖ్యలు, ఎనుపు సంఖ్యలు, ఏదైనా సంఖ్య. మరి భావాతీతంగా పరమాత్మే నేనన్న భావాతీతంగా ఉన్నప్పుడు
పూర్వజన్మ కర్మ బలవంతంగా ఉండొచ్చు, ఇప్పటి పురుష ప్రయత్నం ఓడుకో. మాయ ఎక్కువగా ఉంటే ఎంత పురుష ప్రయత్నం చేస్తుంది పాపం ఓడిపోతాను. అదే సుకృతం ఎక్కువ ఉన్న వాళ్ళకి హాయిగా అలా ధ్యానాభ్యాసం చేసుకునే వాళ్ళకి మాయ దగ్గరికి చేర ఉంటుంది, కానీ దాని హయామా ప్రదర్శించడానికి. అందు గురించి ఖాళీగా ఉన్నప్పుడల్లా మరి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు నేను అలా ధ్యానం చేసుకుంటున్నాను కాబట్టి ఏది వచ్చినా బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం బ్రహ్మలో ఏ దేహాలైనా శ్మశానానికి ఆ యొక్క పాఠం పాడేసుకుంటా మనం ఏం చేయాలి, అలా ఉంటుంది. హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, ఉన్నది నేను. మౌనోపాసనగా అలాగా మౌనోపాసన అలా ఉండగలుగుతుంది. పరమాత్మే ఏది ఎక్కువ స్థాయిలో ఉంటే మాయ ఎక్కువగా ఉంటే తగ్గడం, మాయ ఎక్కువగా ఉంటే దిగిపోతుంది, మాయ తక్కువగా ఉంటే బ్రహ్మం ఎక్కువగా. మన జీవితం అంతా కూడా మనం దేని ఎందు మమేకం అయితే దాని ఎందు మరి అదే బ్రహ్మంగా మమేకమైతే బ్రహ్మభావం తెచ్చుకో ఉంటుంది. అదే మాయభావంతో మమేకమైపోతే మాయతో ఇదంతా ఉట్టిది ఉట్టిది అని తెలుసు కాబట్టి దేవుని దానిలో రిలాక్స్గా ఉంటుంది. ఏదైనా సరే బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం ఉన్నదంతా నేనే నేనే నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. చక్కగా ఉన్నదంతా అనేటప్పటికి పురుష ప్రయత్నం అంటే ఎల్లవేళలా కూడా ప్రయత్నం లోపం లేకుండా ఉంటే ఓడిపోం, లేకపోతే మాయతో మమేకం అయిపోయి నన్ను అన్నారు నిన్ను అన్నారు ఇంక ఇదే రోజులు రోజు భావంలోనే కదా భాగ్యం. పరమాత్మే నేను, పరమాత్మే నేను, ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. పూర్వజన్మ కర్మ ప్రారంభం, ఇప్పటి పురుష ప్రయత్నం, ఇవి రెండును రెండు పొట్టేళ్ల వలె ఒకదాంతో ఒకటి పోరాడుతున్నట్టు. పూర్వజన్మ కర్మ బలవంతంగా ఉండొచ్చో, ఇప్పటి పురుష ప్రయత్నం దానికి బలం ఎక్కువగా ఉంటే పూర్వజన్మ మల్లవాసంతో ఎక్కువగా కారణదేహం తెచ్చుకున్నప్పుడు దాని ప్రతాపం. అదే శుద్ధ మరి మల్లవాసన శుద్ధవాసన, శుద్ధవాసనతో ఉన్నప్పుడు అంటే సుకృతం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయత్నంతో హాయిగా ఉండదు. ఇంత రిలాక్స్ ఏదోనో ఏది కాదో తెలిసాక వదిలేయాలి. మరి ఈ జన్మలో కూడా వదలకపోతే ఇంకా జన్మలో జన్మలో జన్మ ఇంత కష్టపడి తెచ్చుకున్న మానవ జన్మకు వచ్చాక పరమాత్మ లేకపోతే ఇంకేమైపోతాం? ఏది నిజమో ఏది అబద్ధం తెలిసాక ఇంకా దేని మీద ఉంటుంది సార్? ఉన్నది నేనే, ఇది ఎలా ఉంటే అలా జరుగుతుంది అని వదిలేస్తా మనం. అలా రిలాక్స్ ఎక్కడ కూర్చున్నా రోజంతా సత్కాలక్షేపంగా నాకు ఉంటుంది. ఎందువలన ఏ విషయాలు గొడవలు లేవు. ఇలా సమాజ స్థితిలోనే అన్నీ కూడా మరి
ఇంద్రియాలన్నీ సొమ్మసిల్లి ఉంటాయి. ఇంద్రియాలకి చెంచులు ఉండదు. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాలి. ఆ మహాత్ములను గూండు వారు మనుషులే కదా, నువ్వు మనుషులే కదా, వారు నేర్చుకున్నదే కదా, వారు తరించేది, తరింపబడుతున్నారు. అలా నువ్వు కూడా ఉండొచ్చు కదా. సామ దాన భేద దండోపాయాలు. నువ్వు ఇన్ని జన్మల నుంచి పెట్టిన హింసలు నాకు చాలదా, అనేక జన్మలు ఎత్తాను, ఈ జన్మలోనే తెలుసుకుని జీవన్ముక్త స్థితిలోనే ఉంటాను, విదేహముక్తి నాకు ఖాయం అని ఓ మనసా నీ వల్లనే కదా నేను చెడిపోతున్నాను. ఊరికే అదంటావు ఇదంటావు ఇదంటావు అదంటావు, అహంకార మమకారాలు పెట్టగించేస్తున్నావు అని మనసు మీద యుద్ధం చేయాలి. సామ దాన భేద దండోపాయం ఉపయోగించినప్పుడే మనసుకి మొక్కుకుని పడి ఇంద్రియాలు సొమ్మస్సులు ఉంటాయి. లేకపోతే ఎవరెవరా అంటానే ఉంటాయి. ఇంకా సచ్చిగొరకాల ఏ మనిషికైనా తప్ప, ఆడ మగాని కాదు, ఎవ్వరికైనా తప్ప. బాల్యం గొడవ, యవనం గొడవ, వృద్ధాప్యంలో తప్పదు. అందు గురించి మనం అందరం ఏకాత్మ స్వరూపులని తెలుసుకున్నాం కాబట్టి అలా మిగలటమే. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది. హాయిగా రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. అందులో అందరికీ నమస్కారం. చక్కగా ఉంటున్నారు, చెప్పిన మాట వింటున్నారు, అందుగురించి సుఖపడుతున్నారు. ఈ అనుభవాన్ని అనుభవింపజేయటానికి మరి సుకృతమే కదా కారణమైంది. ప్రయత్నం సుకృతం ఉండేటప్పటికీ ఆటోమేటిక్గా ప్రయత్నం వచ్చింది. శ్రద్ధ ఏది మార్పు చెందింది, ఏది మార్పు చెందేది తెలుసా? శ్రద్ధే. ఇప్పటి పురుష ప్రయత్నము బలంగా ఉండొచ్చు, ప్రారంభం ఓడిపోను. మనం ఈ పురుష ప్రయత్నం ఎక్కువగా ఉండేటట్టుగా ప్రారంభమే ఏముంది? ప్రారంభం లేదు, ఆగామి లేదు, సంచితం లేదు, మూడు కూడా నశించిపోతాయి. దగ్ధం జ్ఞానం వల్ల దగ్ధం అయిపోతుంది. హాయిగా అలా మిగిలిపోయింది. ఉన్నది నేను తప్ప రెండు. ఉన్నది నేనే. పరమాత్మేనే. ఇప్పటి పురుష ప్రయత్నం బలంగానే ఉండొచ్చో, ప్రారంభం ఓడిపోతుంది. అంతే. మనం దరిచేరదు. మన మనసు శుద్ధ మనసుగా ఉంటుంది, హృదయం విశాలత్వం ఉంటుంది. బ్రహ్మం. హాయ్ ఎక్కడుంది? తనతో తానుగా ఉన్నప్పుడే దేహం ఉన్నసేపు దాని చదువులు, దాని సంస్కారం అవన్నీ మామూలే కదా. ఈ శ్రద్ధతో ఉండేటికి ఆడవాళ్ళు మాకు పని పట్టు లేదు, ఉద్యోగాలు సత్తుగా లేదు, ముసలి ఇంకేముంది? ఇంకా ప్రయత్నం లోపం లేకుండా ఇంకా తనతో తానుగా ఉండదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉండదు. ఏమి నేర్చుకున్నా అన్నీ వదలవలసిందే. ప్రపంచ విద్య నేర్చుకున్నా వదలాలి, బాహ్య విద్య, ఈ దేహ విద్యలు నేర్చుకున్నా. కానీ మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అని చెప్పుకుంటాం. ఏ విద్య ద్వారా అయినా మంచి చేస్తూ మనం పరమాత్మ. అది మరి దేహం ఉన్నంతకాలం ఏదో ఒకటి ఉంటుంది కదా, విధిలో తెచ్చుకున్నాం. అది జరుపుకుంటూ బ్రహ్మాత్మ జీవితంగా అది చెప్పుకోవాల్సిన విషయం.
ఏది మాన్నది ఎలా కుదురుతుంది? కుదరదు. దాన్ని ఏం చేయాలి? పరమాత్మే పరమాత్మే అన్న భావంతో, పరమాత్మ భావంతో మరి దేహమనుంది సంకల్పం చేతనే ఏర్పడింది. ఈ మనస్సు ఏ సంకల్పాలు? మల్లివాసన. అనేక జన్మల్లో అనేక జంతుజాలాలు, క్రిమికేటకాలు 84 లక్షలు జన్మలు ఎత్తి ఎత్తి వచ్చాం. ఏదో దాంట్లో ఏదో ఒకటి కలుపుతాం. ముసలోళ్ళు అయ్యాకంట మరి చిన్నప్పుడేమో చదువుతాయి, పెద్ద అయ్యాక పిల్లలు పెడతారు ఎవరు. ముసలోళ్ళు అయ్యాక పని పట్టు లేకుండా ఉంది. ఈ ధ్యానం లేకపోతేనంట పిల్లి, కోతు శాస్త్రం, పిల్లి శాస్త్రం, ఇంకా ఏమో అంటారు పెద్దోళ్ళు, ఏదో శ్రేష్టలు వస్తాయండి. అవి ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని వదలకుండా ఉంటే, ఈ ప్రయత్నంతో ఆఖరి వరకు ఉండాలి అని ఆ యొక్క గోల్తో ఉండగలుగుతాం. మనస్సు ఖాళీగా ఉండటం చేసుకోవాలి ప్రతి ఒక్కడు. చిన్ననాటి నుంచి మనస్సును ఖాళీ చేసుకున్నాను కాబట్టి ఏదో వస్తున్నాం బ్రహ్మాత్మ. దాని ఎందుకు మమేకం అవ్వలేదు కాబట్టి పురుష ప్రయత్నం ఎక్కువగా ఉంది. ఆ ధ్యానం, ధ్యాస వాటితో ఉండబట్టి పరమాత్మగా ఉండగలుగుతుంది. ప్రయత్నం మా సుకృతం కొంత అయితే ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. ఆఖరి శ్వాస వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానంలో కూర్చుంది, హాయిగా ఉంటుంది. ప్రారంభం ఓడిపోక ఏం చేస్తుంది? అదే పోతుంది. దేహమందు సంకల్పం చేతనే దేహభావం. ఏ సంకల్పం? ఏది నేను, ఏది నేను కాదు. చెప్పండి, ఏది నేను, ఏది నేను కాదు. దేహం నేను కాదు, పరమాత్మే నేను. కానీ దేహం కూడా విడదీసాక మరి ఈ దేహం కూడా మనం తయారు చేయలేం కదా. బ్రహ్మంలో ఉంది, ఈ మనస్సు బ్రహ్మంలో ఉంది, ఈ ఆలోచన విధానం బ్రహ్మంలో ఉంది అని తెలియబడుతుంది. ముందు ఇలా విడదీసుకో, దేహభావనలు విడదీసుకుంటా అంటే పరమాత్మగా మిగలదు. ప్రపంచమంతా ఒక్క ఆత్మయే అయి ఉండాలి. ఇక నీది నాది అనే భేదం ఎట్లు? ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండు, బ్రహ్మం తప్ప రెండు. ఆలోచన విధానం అంతా పరమాత్మే నేను అన్న భావం ఉన్నట్టుగా బ్రహ్మంగా ఉంటుంటే బహుమానంద స్థితి. ఏ అయినా పేర్లేనమ్మా, ఆత్మగా ఉన్నాం, పరమాత్మ, ఏదైనా ఏదైనా పేర్లు అంటే వాక్యం చెప్పుకోవటానికి వర్ణింపనలగాని వర్ణించగలమా? ఈ ఆనందాన్ని 24 గంటలు ఈ ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతాం. ఈ బ్రహ్మానందమే బ్రహ్మ. తెలియక సంతోషాన్ని ఆనందం అంటారు. మనస్సు పూర్ణమాట అది ఆనందం ఎలా అవుతుంది? ఆనందం అయితే నిత్యం ఉండాలి కదా, రేం పగలో ఉండాలి కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడాట్లోనే ఉండాలి కదా. ఈ బ్రహ్మమే ఎల్లవేళ ఉంటుంది, మిగిలిన ఉండవు కదా. ఆలోచించు, మిగిలింది ఎలా ఉంటుంది? బ్రహ్మం ఒక్కటే ఎల్లవేళ ఉండేది, మిగిలినన్నీ మార్చింది. సంతోషం దుఃఖం అంటారు, అది మనసు లక్షణం. ఆనందం కానే కాదు, మార్పు చెందేది ఆనందం ఎలా అవుతుంది? బ్రహ్మానందమే, అది ఎల్లవేళ ఉంటుంది. ఈ బ్రహ్మం నేను అని తెలుసుకున్నాక నాలో, నీలో, అందరిలో అంతటా ఉన్నది తెలుసుకుని అనుభవంలోకి వచ్చి ఆనందపడతాం. అది ఆనందం. ఎల్లవేళ
అలా ఆనందో బ్రహ్మగా మీరు నిద్ర లేచిన మొదలు మళ్ళా రాత్రి నిద్ర వచ్చే వరకు వేదాంత విచారణతోను వేదాంత దృష్టితోను కాలమును గట్టుకోను. పనే ఉంది మాకు. ఉద్యోగాలు లేవు. ఎందుకంటేనమ్మా ఇవన్నీ ఎన్ని చదువుకున్నా దానికోసం తెలుసుకోవటానికి చదువుకున్నా. మరి ఇప్పుడు వాక్యం చట్టం కోసం వాక్యం రాస్తున్నాం, మననం చేసుకున్నాం. అస్తమానం చదువుకుంటే అనుభవంలోకి మరి అనుభవానికి టైం తగ్గిపోతుందన్న నా యొక్క ఉద్దేశం. అదే కొంత చదువుకుని మిగిలినంతా ధ్యానం ఎక్కువ చేసుకుంటే బాగుండని నా ఉద్దేశం. ఎక్కువ ధ్యానం చేసుకోవాలి. మనస్సు వచ్చినప్పుడు చదువు. ఆ మనస్సు యొక్క భావనలన్నీ అయ్యే ఆటోమేటిక్గా పోతాయి. జ్ఞానం పుస్తకం తీసుకున్నట్టుగా అయ్యే పోతాయి. పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలదు. ఇక ప్రారంభం లేదు, ఆగాలి లేదు, సంస్థలు ఈ మనసు బలం తగ్గిపోతుంది. తగ్గుతూ ఉండడం బట్టి హాయిగా ఏకాత్మ ఉండగలుగుతుంది. నేను తప్ప రెండో లేదు, నేను తప్ప రెండు ఉన్నదంతా నేనే ఆనందో బ్రహ్మ. పైకి మామూలుగా మాట్లాడుతాను, వ్యవహారంలో మరి మాట్లాడాలి కదా, కానీ లోపల ఏముండదు. గుల్లా చింతగొల్ల చూడండి, చింతకాయ ముగ్గే కదా, ఇలా లాగితే గుల్ల ఎలా బయటకు వచ్చింది, ఇలా గుల్లలాగా పండులాగా ఎలా వచ్చింది, తోలు సైతం వచ్చింది. అలాగా గుడ్డి కొబ్బరికాయలాగా విడిపోతుంది. ఏదైనా టైం వచ్చినప్పుడు ఊరికే ఆ సెకండ్లో ఆలోచించాలి అంతే. ఆ వ్యవహారాన్ని మళ్ళీ ఆ భావన ఉంది. ఎందువలన పురుష ప్రయత్నం ఎక్కువగా ఉంది కదా. 24 గంటలు ఆ ధ్యానంలో ఉంటాంటి, తేలిగ్గా ఉంటాను. అమ్మాయి ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో, ఉన్ననాళ్ళు ధ్యానాభ్యాసం లేకపోతే ఎలా కుదురుతుంది? నా గురించి నేను చూసుకోవద్దా? అస్తమానం ధ్యానం నేను చూస్తున్నా ఉంటాను. ధ్యానం నిమగ్నం కండు హాయిగా పని ఉన్నప్పుడు పని చేసుకుందాం, పని లేనప్పుడు ధ్యానంతో ధ్యాసతోటేమో పని చేసుకున్నాం. బ్రహ్మలో ఉందే ఈ పని బ్రహ్మార్పణంగా చేస్తున్నాం. మళ్ళా హాయిగా సుఖాసనంతో ఆ ధ్యానంలో కుదిరినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానంలో నిద్ర లేచిన వాళ్ళు మళ్ళా రాత్రి నిద్ర వచ్చి వరకు దగ్గర పుస్తకాలు చక్కగా మీకు మనసు వచ్చినప్పుడు పుస్తకం చదువుకోండి, పరమాత్మ కుదురుదాం. ఇంకా జీవన్ముక్త స్థితిలోనే మనం అందరం మిగలగలుగుతున్నాం. అంటే పరమాత్మే నేను అన్న భావంతో కదా మనకు ఇంకేదో సంకల్పం వచ్చినప్పుడు, మళ్ళీ సంకల్పం వచ్చినప్పుడు ఆ మన సంకల్పాన్ని పార్దోళాలు అంటే పుస్తకం తీయాలి. పుస్తకం తీస్తేనే మన సంకల్పం తగ్గుతుంది, లేకపోతే మన సంకల్పాలు తగ్గు. నేను తప్పలేదు, అసలు తీయట్లేదు. తీస్తే దోమలు వచ్చేస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ. ఎక్కడ ఎలా ఉంది మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మిగిలిన ఉంటుంది కాదు అంతే, అంతే కదండి. అక్కడ తీసుకో, ఆ పెట్లో తీసుకో మాస్క్. దేహం అని ఉంది, సంకల్పం చేతనే ఏర్పడింది కదా. దేహభావంతో ఉంటే దేహం ఉన్నట్టు, ప్రపంచ భావంతో ఉంటే
మరి దేహభావంతో ఉన్నది. దేహభావంతో ఉన్నా, ప్రపంచ భావంతో ఉన్నా మరి ఎలా ఉంటుంది? మనసుతో ఉన్నది. అదే పరమాత్మతోటి పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నప్పుడు ఏ భావంలో కూడా దరిచారు. నిద్ర లేచిన ముందు మళ్ళా రాత్రి నిద్ర వచ్చే వరకు వేదాంత విచారణతో వేదాంత దృష్టితో కాలమును గడుపుకుంటాం. కాలాన్ని అలా గడుపుకుంటాము హాయిగా. బ్రహ్మమే నేను, దేహము నేను కాదు. దేహానికి అనేక తొట్టుబాట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి ఉన్నంతకాలం తప్ప. అదే ఇది దేహం ఉంటేనే కదా దేహం తెలుస్తుంది. మన భావంలోనే బాకీ. దేహ పతన పర్యంతము ఇంకేముంటుంది? 24 గంటలు నువ్వు బ్రహ్మంగా ఉంటాంటే విదేహముక్తే కదా. ఎప్పుడైతే నువ్వు జీవన్ముక్తితో ఉంటావో విదేహముక్తి కాయ. దాని యొక్క ఫలితం అది. జీవించుండగా జీవన్ముక్తితో ఉండాలి. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. ఆలోచన విధానం అంతా కూడా మరి పరమాత్మ మిగతా. ఎవడు సమాధి స్థితిని పొందునో అతడు తనను దర్శించును. ఎల్లవేళ కూడా తనతో తానుగా అలా ఉంటాడు. తనను తానే దర్శించుకుంటున్నాడు. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండవది. ఇంకంతే అలా ఉంటా. ఈ అనంతత్వం కళ్ళు తెలుసు. ఈ అనంతత్వం కళ్ళు తెలుసుకోవటానికన్నా వేదాంతం తెలుసుకున్నాక ఆచరణలో అది అనుభవిస్తా అంటే అదే ఉండిపోతాం, ఉంటాం. అలా ఉంటుంది. ఎవడు సమాధి స్థితిని పొందును అతడు తనలోనే తను దర్శించు. ఇంకేమన్నా ఉన్నదంతా తానే, తాను తప్ప రెండు. ఉన్నదంతా నేనే నేనే నేను. అతడు సమస్తమును తన స్వరూపంగానే ఉండినట్లు తెలుసుకుంటున్నాను. నేనే అంత, నేనే అంత. నాకు మరి ఏకాత్మ అలా ఒకే తేజోమయంగా మరి అలా స్వామి శివానంద్ గారి ఫోటోలో చిన్నప్పుడే అలా వచ్చేయటం బట్టి ఏకాత్మగానే ఉండవచ్చు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సహజ సమాధిలోనే ఉండదు. కళ్ళు మూస్తే నిరుకల్ప సమాధి స్థితిలో ఉండే మాట్లాడు. ఈ పనులన్నీ సమాధి స్థితిలో ఉండే చేసుకో. ఎప్పుడైతే నువ్వు పరమాత్మగా మిగులుతావు, పరమాత్మే అంతా అన్న భావంతో ఉంటావు హాయిగా. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో ఎల్లవేళ అలా ఉండాలి. అందులో చక్కగా హాయిగా బీపీలు తెచ్చుకోకుండా బ్రహ్మంగా ఉన్నదే మనకి అనుకోను. బ్రహ్మంగా లేనప్పుడు దేహభావంతో ఉన్నంతకాలం అవును కాదు ఏదో ఒకటి ఉంటారు.
ఎవడు సమాధి స్థితిని పొందునో అతడు తనలోనే తను దర్శించు పిదపాతడు ఈ సమస్తమును తన స్వరూపంగానే ఉండినట్లు తెలుసుకోవచ్చు. ఉన్నదంతా నేనే నేనే నేనే, ఈ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. అలా ఉండదు. హాయిగా పరమాత్మనే స్మరించున్నాం, తన్మయత్వంతో ఉంటున్నావా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. దేశాలు, ఈ పల్లెలు, రాష్ట్రాలు, రాష్ట్రం ఉన్న దేశం భారతదేశం, అనేక రాష్ట్రాలు, ఇండియాలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో పల్లెలు, ఎన్నో అడవులు, కొండలు, గొట్లు, నది నదాలు, ఎన్నున్నా ఆ అనంతత్వమే ఉంది కదా. అలాగే ఏ దేశంలో అయినా ఈ అనంతత్వమే కదా ఉన్నది. పరమాత్మే నేను అన్న భావంతో ఉంది. ఆ దేశం ఈ దేశం ఏ దేశంలో అయినా బ్రహ్మ, ఆ పల్లెైనా ఈ పల్లెైనా బ్రహ్మ, ఏ ప్రదేశంలో అయినా బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండోది. పర్వతాలు, ఆ పర్వతాలే పర్వతాలు. మరి నదులు నదులు ఎన్నున్నాయి సృష్టిలో. నకశిక పర్యంతం కూడా తానే అయి ఉన్నానని మరి తెలిపాడు కదా భగవద్గీతలో. ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మ, బ్రహ్మం తప్ప రెండోది. సకల పాపక్షేకర్మలకు సకల శుభములను కూర్చు నదిగా నువ్వు ముందు దేవతార్చన విధానం. దేవతార్చన చేయటం వలన తమోగుణం వదిలి సత్వగుణంలోకి, మొదట్లో తమోగుణం వదిలి రజోగుణంలో కదా మొక్కులు మొక్కటం మొదలు. అది కూడా నానే చక్కగా భగవంతుడా నువ్వు ఉన్నావు, ఇలా ఉన్నావు, మిగిలిన కన్నా నయమే కదా, మిగిలిన కన్నా నయమే కదా అని ఎక్కువ కష్టాలు వాళ్ళు మనం ఉదాహరణగా పెట్టుకుని ఉంటాం ఎప్పుడు కూడా. అలా పరమాత్మే నేను అన్న భావంతో అన్నీ చేస్తాం, అన్నీ చూస్తాం, అన్నీ కూడా బ్రహ్మంలోనే తెలుసు. దేని చేతను సృష్టింపబడి స్వతసిద్ధంగా ప్రవేశించు. దీనికి సృష్టింపబడేది కాదు కదా ఇది. ఈ బ్రహ్మం యథార్థంగా ఆ చైతన్యమే దేవుడు చెప్పబడి ఈ అనంతత్వమే నేను నా దేవుడన్నా అంతరా నిండున్న పరమాత్మనే ఈ పేర్లను దేవుడు అవతారం ఉన్నంతకాలం అది నడక మనకు చూపించారు. రాముడి కాలంలో అయినా కృష్ణ ఏది యథార్థం ఏది యథార్థం కాదో తెలియదు. యోగా సృష్టి రాముడు, యోగా సృష్టి భగవద్గీత ఉపనిషత్తుల్లోనే అన్ని బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా మరి మనకు తెలియబడుతున్నాయి కదా. మరి ఆ కాలం ఈ కాలం అని ఉందా? మరి ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడు ఉంటున్నాయని మహాత్ములకు పూజనీయుడును నిర్మలుడును సన్మాత్రును ఆయన ఆ యొక్క దేవుని పూజించు. ఎలా పూజించున్నాము? నేనే అంతా నేనే అంతా నేనే అంతా, ఇదే అంతా ఉందా లేదా? మరి నాకు ఆ తేజోమయం అలా దర్శనం అవటం వలన అదే బాగా పట్టేస్తుంది. హాయిగా కళ్ళు మూసినా కళ్ళు తెరిచి ఆ నేనే అంతగా ఉండటం వలన దీంట్లోనే కదా మనం అందరం ఉన్నాం. ఏ దేహి అయినా ఒక్కటే, దేహాలు వేరు కానీ దేహి ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం. సృష్టి యావత్తు పరమాత్మ. దేని ఆధారంతో లేదు. మనం ఇవన్నీ ఆధారాలతో దేహి ఆధారంతో దేహం అది ఎల్లవేళ ఉండేది.
సమము అంటే మనోవృత్తులు ఉపశమించు మనం పూజ చేస్తాం. బాహ్య వృత్తులు అలవాటు అయ్యాక దీని ఎందుకు ధ్యాస పెరిగి ఏం చూస్తాం లేదు, ఏం మాట్లాడతాం, ఏం వింటాం లేదు. ముఖ్యం మేము తెచ్చుకుంటాము. ఈ బాహ్యం ఏం ఊరికే మీరు ఏం చెప్పినా వింటాం, అంతేకాని వింటామా? ఆ తత్వంతో ఊరికే ఎవరేం చెప్తున్నా అందులో మనమే కదా, మనమే అందరికి ఉన్నాం కదా. దేహం అంతా బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి పరమాత్మే నేను అన్న భావంతో ఏముంటారా గొడవలు వస్తున్నాను. గిల్లు గజ్జాలే కదా ఇవన్నీ. నీ మనసు పెట్టి నువ్వు అంగీకరించలేదనుకో, చెప్పింది చేయలేదనుకో, దెబ్బలాట్లే కదా. నువ్వు అవుకు టైం పెట్టక పడి ఉంటాయి. బలవంతా మనతో మనం ఉంటా అంటే హాయిగా కూడా లేదు కదా. అప్పుడప్పుడు వచ్చినా తెలుసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అయ్యే తగ్గుతాయి. నీ ధ్యాస ధ్యానంతో అయ్యే తగ్గిపోతాయి. మనస్సు బోధ ఏ బోధతో ఉంటున్నాం? బ్రహ్మాకారం హాయిగా నేను బ్రహ్మని ఈ మనసుకి బోధ చేసేసి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ బోధతో అవునా? బ్రహ్మాకార వృత్తితోటి ఉంటున్నావా లేదా? అఖండ స్థితి హాయిగా అఖండ స్థితితో ఉంటున్నానా లేదా? ఎంత రిలాక్స్గా ఉంటుందో రోజు తెలీదు. వారాలు రోజులు ఈ కాలం గొడవలు ఏముండో, ఏదో వ్యవహారంలో అంటి ముట్టినట్టు ఉంటాం. పరమాత్మని ఏ భావంలో రానివ్వదు. ఈ పుష్పములు ఏది బోధ అంటే బ్రహ్మాకార వృత్తితోటి అఖండ స్థితితోటి అయ్యి మన పుష్ప మనోవృత్తులు నశింపు చేస్తుంది. ఇది మన బ్రహ్మంగా మిగతాం. ఆ పూజ చేస్తుంది. చైతన్యాత్మ దేవుని పూజింప స్వతసిద్ధం. నేను తప్పలేదు. ఆనందో బ్రహ్మ ఆనందో ఉన్నదంతా ఆనందం ఆద్యంతరహితముగు ఆనందమనడి ఫలము జీవన్ముక్తి సుఖము లభించు. ఆకార పూజ ఇది ఆకారంతో ఉందేమో ముందు తెలుస్తుంది. తమో గుణం వదిలించుకుని ముందు ఆ పూజ లేకుండా ఈ పూజ రాదు. అసలు దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. దేవుడికి నమస్కారం పిల్లల దగ్గర దేవుడికి నమస్కారం పెట్టించుకున్నాం కదా. పెద్దలకు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు కాబట్టి నెమ్మదిగా సాకార పూజలోంచి నిరాకార పూజలో. నిరాకార పూజ అంటే ఏంటి? మనోవృత్తుల్ని ఉపశమించడం. పరమాత్మే నేను అని బ్రహ్మాకార వృత్తితో ఉండటం. అఖండ స్థితితో ఉండటం. ఉన్నదంతా నేనే మొత్తం అంతా అఖండంగా ఉందా లేదా? నీ లోపల ఇది ఈ పూజ. బయట పూజ చేయకుండా ఏమి రాదు. భక్తి లేకుండా జ్ఞానాలు ఏమి వచ్చాయి? క్రితం జన్మలో అయినా అయి ఉండాలి వాళ్ళకి, లేకపోతే ఈ జన్మలో అయినా అయితేనే కానీ జ్ఞానం నిలబడాలి. పునాది భక్తి పునాది లేకుండా ఎలా కుదురుతుంది? ఆనందమైన ఫలము అంటే జీవనం. ఈ గాలిలో ఇంకేముంటుంది? ఆనందమే ఆనందమే. ఆత్మీయ దేవుడు
భగవంతుడు శివుడు సర్వకారణ అంటే పూజతో పూజించడం హాయిగా ఆ పూజను చేసి ఇంక 24 గంటలు తమోగుణం లేకుండా త్రిగుణాలు రహితం అనుకుంటా ఉన్నది నేనే మన దేవుడి పూజలు అన్నీ చెయ్యాలి, వినాలి, మాట్లాడాలి. అమ్మ దేహం ఉండగా ఏది తప్పు చెప్పండి, తప్పుందా? ఇప్పుడు పిల్లల్ని మరి కన్నాక కావాలని కన్నాక మరి పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు మరి అన్నీ చూసుకోవాలి కదా. తప్పుందా? నీ పిల్ల అమెరికాలో ఉన్న పిల్లలే తప్పుందా చెప్పు. వాళ్ళు ఫోన్ చేస్తే అన్నీ మాట్లాడతామా లేదా? ఈ జన్మలోనే ఈ చుట్టాలు ఈ జన్మలో ఏ తప్పు? ఈ జన్మ ఉన్నంతకాలం వాళ్ళతో బ్రహ్మాండ జీవితాన్ని గడు ఎలా కుదురుతుంది? అందు గురించి ఎల్లవేళ్ళ అది ఫోన్ చేస్తారు మాట్లాడాలి. మనం గొడగొడలు ఆడకుండా ఫోన్ మనం తగ్గించు, మనం బ్రహ్మ చక్కగా తప్పేమీ లేదు. నువ్వు శుద్ధవాసన నాలో బ్రహ్మ అందులో బ్రహ్మ అంతగా దోషరహితమే. మరి గొలుసు లాంటి జీవితాలు లింకులు అలా ఉంటానే ఉంటాయి. ఆఖరి వరకు ఆ లింకులు వదలైనప్పుడే ఈ దేహం సాధించదు. అవునా? ఒకరికొకళ్ళు రుణాలే కదా ఇవన్నీ, రుణానుబంధంతో అంతే కదా, రుణాలే కదా. ఆధ్యాత్మిక శారీరకం ఇది కూడా మాట్లాడాలి కానీ వాని ఎందుకు మమేకం అవ్వకుండా పరమాత్మగా మన అనంతత్వంతో మనం ఉంటూ పైపేగా విషయ వాసనలు లోపలికి వెళ్ళినప్పుడు విషయంతో లోపలికి వెళ్ళినప్పుడు అలా తేలిక అది జ్ఞానం. అంతేకాదు మాట్లాడుతూ మన ఎలా కుదురుతుంది? ఆత్మే దేవుడు, భగవంతుడు, శివుడు, సర్వకారణం. ఈ ఆత్మనే నిత్యము నిరంతరము జ్ఞానం అంటే బ్రహ్మస్థితి మరి అందుతుంది కదా. జ్ఞానం అన్నది పూజతో పూజించడం. అవునా? ఇట్లా లోపల బయట అంతా చిదాకాశం, లోపల పరమాత్మ, బయట ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మ. కానీ అచ్చటను దృశ్యం ఉండుటకు వీల్లేదు. ఏ దృశ్యం అది చెప్పు? దీని సొత్త అంటే నీకు దృశ్యం ఎంత కలిపి అన్న భావంతో అలా ప్రపంచంలో ప్రళయము అంతా మారిన ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అనంతం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. ఈ అనంతత్వం మార్పు చెందదు కదా. ఏ యుగాలైనా మనం బ్రహ్మయుగంగా ఉంటున్నాయి. నేను తప్పండి, నేను తప్ప మన ఆలోచన విధానం అంతా కూడా ఈ ఉన్నదాంతో ఉన్నట్లు అలా లేని దాంతో లేదు. పరమాత్మే ప్రపంచం అంతేనా? కరోనా కాలం ఏం చేస్తారు? ఇంట్లోనే ఇప్పుడు పిల్లల స్కూల్, మరి కొంతమంది ఉద్యోగాలకి బయటకు వెళ్ళవలసిన ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉద్యోగం. మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది ఏదైనా మారుతుందా? కరోనా వచ్చిందని ఏదైనా అంటుందా?
దీనికి ఏదైనా అంటున్నాను. ప్రకృతి ప్రకృతి ప్రకృతిని మనం నాశనం చేసాం. అడవులను ఊరికే కొట్టేసి, కొండలు కొట్టేసి, సముద్రాలు సముద్రాలు సముద్రాలు, నదులు నదులు. ఏంటే ఇది సముద్రం అనుకో, అంత లెక్క వేసేట్లేదా? చెప్పండి. ఎక్కడో సముద్రం అయితే పోను, ఎంత లెక్కో నడిచారు. రోడ్డు రోడ్డు దిగితే అసలు అంత లెక్క ఎక్కడ నడుతున్నాం? అంత మీదకి వెళ్ళిపోతా అంటే సముద్రుడు కోపం రాదా? ఈ నదులకు కోపం రాదా? కొండలకు కోపం రాదా? అన్నీ ప్రాణులే కదా. అడవులకు కోపం రాదా? అడవులన్నీ కొట్టేయచ్చు. కొట్టేస్తా అంటే ఇంకేం చేస్తా? శ్మశానం మీద ఇల్లు కట్టేస్తుంటారు. చూడండి, కాలగట్టుల మీద ఇలా పెంటర్లు వేసేస్తారు, ఇలా వేసేస్తారు. అవి ఏంటి, స్తంభాలాగా వేసేసి పైన. ఇది కాలం అనుకో, కాలం మీదే వెనకెళ్తే కాలం, ఎదరు రోడ్డు, కాలగట్ల మీద కదా రోడ్డు. రోడ్డు మీద గుళ్ళు అన్నీ చూస్తున్నాము. అని చిన్నప్పుడు ఇన్ని గుళ్ళు లేవు కదంటే. ప్రకృతి ఇప్పుడు ఓజోన్ పొర మరి కలిసిపడిపోతుంది కదా. ఎన్ని ఉన్నాయో, భూకంపాలు, అగ్ని ప్రళయాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మంగా చెప్పిన బోర్డు ఉన్నాయి. మనం ఊరికే అన్నీ కావాలి కావాలి కావాలని అన్ని సంపదల్ని పాడు చేసేస్తున్నాం. ప్రకృతి సంపద, అవునా? ఇంకేమవుతుంది? జనం పెరిగిపోయాము, వాటి మీద ఆశ పెరిగిపోయింది. అవి అయితే వాటిని వాడేసుకుంటాం. ఏం చెప్తా? ప్రకృతి విజృంభిస్తాం. మన సామధాన దండోపాయాలుగా చెప్తున్నాయి. మన ఆయుర్దాయం ఉన్నంత కాలం బ్రహ్మంగా ఉండాలి. ఇంకా కాలం గురించి మనం మాట్లాడుకోవటం తప్పు. అవి అయ్యే మనం పరమాత్మగా మిగులుతాం. ఎవరిని ఏమన్నా కుదరవు కదా. అందు గురించి మనం బ్రహ్మంగా మిగులుతాం. మన భావాలన్నీ బ్రహ్మంగా నిలబెట్టాలి. అది బ్రహ్మంగా మనం నిలబెట్టుకోవాలి. ప్రపంచ భావన, దేహ భావన వేడాలి అని వివరణ చెప్పడం కోసం మాట్లాడు. అయితే నాకు ఏ గొడవైనా ఉంటుందా? ఆరాలు ఉంటాయా? ఉద్దేశాలు ఉంటాయా? పరమాత్మే నేను అన్న భావంతో అలా హాయిగా ఉంటుంది. అవునా? ఎవరైనా చెప్పినా విని వెళ్ళినట్టు, మాట్లాడినట్టు నాకెందుకు, ఉన్నదంతా నేనేనట్టు. ఇంకా తప్పదు. ఏదైనా మరి యుగాలు అలా ధర్మాలు మారుతూ ఉంటాయి కదా. యుగ ధర్మాలు అవి చేసుకుంటాం. మనం ఈ దేహం ఉండగా దేహ ధర్మాన్ని చేసుకుంటాం. ఆనందమే కదా మన ఫలితం. అమ్మాయి ఏ క్షణానైనా మనసు లేకుండా ఉంటే ఆనందంగా లేదా మనకి? 24 గంటలు ఆనందంగా ఉండగలుగుతుంది. ఏదైనా బ్రహ్మంలో ఉంది. ఎలా జరిగినా బ్రహ్మం, జరగరాదు జరగదు, జరిగితే జరుగు అని మనం బండ గుర్తు పెట్టేసుకుంటాం. ఆత్మీయ దేవుడు భగవంతుడు, అన్నీ పరమాత్మే కదా. ఆది అంతమైన ఒక్క చిదాకాశమే కలదు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. నేను తప్ప రెండు. కానీ ఎచ్చటను దృశ్యము ఉండేట్టుకు వీలు లేదు. ఎక్కడ చూసినా బ్రహ్మ. చూడు, ఆ బయట వాకట్లో, మన వాకల తర్వాత చూడు, ఆ ఖాళీలోని ఇళ్ళు అయ్యి లేవు కదా. చూడు, అలా ఎటు చూడు. నేను బయటకు వచ్చిన అలా చూస్తుంటాను, ఇంట్లో ఉన్నా అలా చూస్తుంటాను. నాకు అలా సత్కాలక్షేపం అయిపోయింది. చిదాకాశంతో ఉంటాం అలవాటు అయిపోయాక ఏముండదు. నేను ఇలా గుమ్మం దగ్గర కూర్చుని ఇలా చూస్తాను. ఖాళీని చైతన్యాన్ని చూడటం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. నీకు నాకు మధ్యన ఏముంది? అనంత చైతన్యం ఉంది. అనంత చైతన్యాన్ని చుట్టూ మనసు నేనెందుకు చూస్తాను? నీలో ఏముందో నాలోనే ఉన్నదంతా నేనే.
ఎచ్చటనో దృశ్యం ఉండటకు వీల్లేదే. ప్రపంచంలో ప్రళయమైనవి మిగిలి ఉంటుంది స్వస్వరూప చిదాకాశం. ఉన్నదంతా నేను. పరతత్వము గోచరమైన సకల మనోవృత్తులను వినాశనం, మనము ఆత్మ. ఎప్పుడైతే దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని, అలా స్థితిలో ఉంటాం పోవటం. అంటే ఏం మాట్లాడతాం, బాగున్నావా అంటాం. ఇంకా అంతగానే ఏముంటాయి. బాగున్నారు కాబట్టి మన వాళ్ళు కలిసి, అవునా? లేకపోతే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. శుభం వచ్చినా అశుభం వచ్చినా ఏదో నలుగురు కలిసి అస్తమానం సూర్యం ఉంటుంది. నీ విధి ప్రకారం నీకు జరుగుతుంది, నా విధి ప్రకారం నాకు అని అలా రూఢిగా ఉంటుంది. బాగున్నారన్నా ఏదో ఒకసారి మంచి సభ అంటాం, మాట్లాడేస్తూ ఉండదు. ఇంకా అదే పట్టుకుని అలాడ. ఎందుకంటే నీలో నాలో అందరిలో అంతగా ఉన్న అనంతత్వం అలవాటైపోయాక పరతత్వం గోచరమైన సకల మనోవృత్తులు వినాశనం. మనోవృత్తులు, నీ మనస్సు వృత్తులు, ఈ మనస్సు వృత్తులు, ఆ మనస్సు వృత్తులు, ఈ మనస్సు వృత్తులు అంటే ఇంకెవరి ఏమీ రావు. మనము ఆగిపోతాం. ఎప్పుడైతే నీదే నాది ఏదో పలకరింతాం. కానీ ఈ దేహంతో ఏది పడాలో ఇది పడాలి, ఆ దేహంతో ఏం పడాలో అది పడాలి, తప్పదు. కానీ మంచిగా శుద్ధ మనసుతో మాట్లాడు, అంతే. నీలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం ఒకటి. విధిలో ఏం తెచ్చుకున్నామో దేహాలు అవన్నీ దేహం ఉండగా వాటి పని తప్పదు. ఆ ఫలితాలు ఒక్క చైతన్య దేవుడు సకల భూతంలో ఎందు, పంచభూతంలో ఎందును అధిష్టానమైన రూపంతో అధిష్టానమందును ఒక్క చైతన్య దేవుడు. ఈ చైతన్య దేవుడు సకల భూతంలో ఎందును, పంచభూతంలో ఎందును. పంచభూతాలు భగవంతుడు అలాగే అయ్యవచ్చు. మనలోనే నిరాకారం ఎలా ఉందో సాకారానికి నిరాకారం ఎలా ఉందో అలాగే ఈ అనంతత్వం అందరిలో ఉందో అంతగా ఉంది. అధిష్టాన రూపంతో దాగి ఉన్నాడు, అధిష్టానం అయి ఉన్నాడు. ప్రతిష్ఠితుడు, స్వయంభూడు, అనాది, ఆది మధ్యాంతరహితుడు, నిర్వికల్ప సమాధి స్థితుడు. ఆడికే ఏమీ లేదు, నిరాకారం. మన మనస్సును కూడా చక్కగా బ్రహ్మంగా నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు మనం పాట పాడుతూ ఉంటే శుద్ధ మనస్సు అవక ఏం చేస్తుంది? నీలో దేవుడు, నాలో దేవుడు, అందరిలో దేవుడు, అంతరా దేవుడు ఉన్నాడు. నా భజన చేస్తున్నాం అంతే కదా. రెండు చూడు చేతులు కలిపితేనే కదా తప్పట్లేదు. అలా ఈ తప్పట్లు ఎలా అవుతుంది? ఈ భజన ఎలా వచ్చింది? మనసుకి భయం చేస్తేనే శుద్ధ మనసుతో ఉంటాం. లేకపోతే దాన్ని ఇష్టం ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. ఒక్క చైతన్య దేవుడు సకల భూతంలో ఎందును, భూతంలో ఎందు, పంచభూతంలో ఎందును అధిష్టాన రూపంతో దాగి అందరిలోని ఒకే బ్రహ్మం. ఆ దేవుడు సర్వభూతంలోనూ అంతరాత్మగానే ఉన్నాడా లేదా? అతడు సర్వవ్యాపి, అవునా కదా? ఏ పుస్తకం చదువుకున్నా మనం చెప్పుకున్నాయే కదా, అనుభవసారమే కదా. శాస్త్రవాక్యం ఎంత చదువుతున్నాం, మన అనుభవమే దీంట్లోనే రాసుకుంటాం తేలిగ్గా. టైం వచ్చినప్పుడు చదువుకుంటాం. పుస్తకాలు ఎప్పుడు 93 నుంచి రాయించిన పుస్తకాలు ఇది రాయించుకున్నాడు. బ్రహ్మం 93 నుంచి రాయించాడు, 1993. రాస్తా అంటే అసలు ధ్యానం వచ్చింది కదా, లోపల నుంచి వచ్చింది. అవి వచ్చినప్పుడు రాసి ఇప్పుడైనా రాసేస్తాను. రాయటం, ధ్యానం, ధ్యాసం ఏదో రకంగా బ్రహ్మంగా ఉండొచ్చు. ఫోన్లన్నీ తగ్గించేస్తాం కదా.
హాయిగా ఉంది. ఎందుకంటే మీరు అందరూ కూడా బ్రహ్మంగా బాగున్నారు కదా. ఇంక అస్తమానం ఏముంటాయి కబుర్లు. బ్రహ్మంగా ఉండటానికే కదా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంక బ్రహ్మంగా ఉంటున్నాను. అందు గురించి నేను అంటే ఈ దేహంతో ఇంకా ఇంకా నేను ఇంట్లో అలా చేస్తున్నాను. మీతోటి టైము మరి ఎవరు ఫోన్ చేసినా ఎత్తిద్దాం. ఇప్పుడు ఇంకా అలా తగ్గించేస్తాను. ఎవరికి వాళ్ళే స్థిరపడ్డారు కదా. తెలియక ముందు తెలుసుకోవటానికి మాట్లాడుతాం. తెలియబడ్డాక అలా హాయిగా ఉంటాం. అలవాటయ్యాక ఎవరింట్లో వాళ్ళు ధ్యానంతో హెచ్చు న్యూస్ డివోషనల్ బ్రహ్మ అమ్మ అల్లూరి మనకు 2 ఉన్నాయి ఛానల్. ఆ ఛానల్లో వస్తున్నాయి కదా. ఇంకేముంటుంది, మనకు ఏదైనా మనసు కదిలితే వాటిలో చూస్తుంటున్నాం కదా, లైవ్లో కూర్చుంటున్నాం కదా. ఇంకా అంతకన్నా ఏముంటుంది. సత్య సంభాషణ సర్వవ్యాపి తానే అని తెలియబట్టింది. మరి అంతరాత్మగా ఉన్నాం లేదా. బ్రహ్మమొక్కటి పర బ్రహ్మమొక్కటి. భక్తి పాటలు, జ్ఞానం పాటలు, మరి ధ్యానం, ధ్యాస, వైరాగ్యం, కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, వైరాగ్యం, ఆఖరికి అంతే కదా. పరబ్రహ్మం నువ్వు నేను, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అవునా. సాకారంలోంచి నిరాకారంలోకి లాక్కొచ్చేది లేదు. అన్నమయ్య జీవితం మనకు తెలియబడ్డందా. మన జీవితం కూడా అంతే కదా. పూజ ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ హాయిగా తనతో తానుగా ఉండగలుగుతుంది. సత్య సంభాషణ ఇంకా మనకి మంచి మాటలే కదా. ఏం మాటలు? సత్యం గురించి, బ్రహ్మం గురించే కదా సంభాషించుకుంటాం. ఇంద్రియములను వశపరుచుకుంటారు. ఆడవేరు వీళ్ళు వేరు, వీళ్ళు సొత ఆడి సొత ఇంటే సత్య సంభాషణ ఎందుకొస్తుంది? రాదు. మనస్సు వికలమైపోతుంది కదా. వికలమైపోతే సంభాషణ అంతా ఇంద్రియాలు ఊరికే గుద్దుకుంటూ ఉంటాయి. ఒకటి 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 పెట్టిపోతూ ఉంటాయి కదా మామూలు భాషలో. బ్రహ్మం మరి సత్య సంభాషణలో ఎలా ఉంటుంది? బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతుంటే ఎలా ఉంటుంది? బ్రహ్మార్పణగా మిగలగలుగుతుంది. తపస్సు, లోపల వెలుపల పవిత్రత, సంతోషం, తృప్తి ఎన్ని ఉంటున్నాయి. ఇంద్రియాలు వశపరుచుకుంటున్నాం. తపస్సు తప్పింపజేస్తున్నాం. నేను బ్రహ్మాన్ని అంతే. అలా తపస్సులో ఉంటున్నావా లేదా? లోపల వెలుపల ఈ అంతరా నేను నిన్ను చూశాను, దీన్ని చూసానే అడుగుతుంది. అమ్మలోకి నిన్ను చూసానే అనుకుంటారు. మన సత్సంగులు తెలుసు అమ్మ ఎవరిని చూస్తున్నారు. నామరూప గుణాలు చూడండి. మరి ఇలా హాయిగా చూస్తుంటే నిరాకారంతో ఎంజాయ్గా ఉంటాను. బయట లోపల పవిత్రత ఉన్నదంతా నేనే. నేను తప్పరెండోది లేదు. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, అంతా నేనే, అంతా నేనే, అంతా నేనే. ఇవన్నీ నాకు లోపల నుంచి వచ్చినందుకు నాతో నేనే ఎంజాయ్గా ఉంటాను. దేహం అన్ని పంపారు, చేసుకుంటున్నారు. నాకెట్టు నీదా నాదా ఏది మంద కాదు. ఉన్నదంతా బ్రహ్మందే. ఇదంతా బ్రహ్మందే. బ్రహ్మం నడుపుకుంటున్నాడు, చేయించుకుంటున్నాడు. మనకెందుకు? పరమాత్మ మిగలటం తప్ప మనకి ఎందుకే గొడవలన్నీ? పవిత్రంగా ఉంటుందా లేదా మనసు? ఏదొచ్చినా బ్రహ్మాత్మ. ఇవన్నీ ఉన్నాయా నాకు తెలుసా? పుస్తకాలు రాయంతాడని తెలుసా? ఇవన్నీ ఉంటాయని తెలుసా? నాకు ఏమీ తెలియదు కదా. ఎప్పుడు ఊహిస్తాను తెలియలేదు. ఎప్పుడు ఊహే లేదు. అలా హాయిగా నా ధ్యానంలోనే ఉంటాం. ఇంట్లో వ్యవహారం చూసుకోవటం, పిల్లలు, భర్త, ఇవన్నీ దేహ సంబంధికులతో పైగా లోపలేమో నా ఆనందతత్వంతో నేను ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ కావాలంటే వస్తాయా, మానాలంటే మానతాయా? మనకెందుకు?
మనం పవిత్రంగా ఉన్నాం, హాయిగా బ్రహ్మంగా మిగులుతున్నాం. ఏది ఎలా జరిగినా బ్రహ్మాత్మం. మనకెందుకే? సంతోషంగా తృప్తిగా ఉంటున్నామా లేదా? హాయిగా ఉంటున్నాం. ఉన్నది నేనే, నేను తప్పలేండి. విఘ్నం అవ్వదు మనసు. రోజు సత్సంగం వల్ల ఏమవుతుంది? నేను వింటున్నాను, మీరు వింటున్నాను. బ్రహ్మ ఇలాగా పుట్టప్పుడు అలా మౌనంతో అలా ధ్యానంలో ఉంటాం. అలా దేని చూసినా బ్రహ్మాత్మంగా ధ్యాస ఉంటాం. బ్రహ్మ ఈ 2 గంటలు 9 to 11 చెప్పించుకుంటాను. నేను కూడా ఈ దేహంతో వింటున్నాను. అవునా? రాయించుకున్నది చెప్పించుకుంటాను నోటితో వింటాం. అంతే కదా. ఎప్పుడెప్పుడో కదంటే రాత్రాన్ని తృప్తిగా ఉంటున్నావా లేదా? మళ్ళీ ఉట్టేప్పుడు చదవను నేను. రాసినప్పుడు బ్రహ్మ రాయించింది అసలు మళ్ళీ ఆ పుస్తకాలు అవి ఉట్టేప్పుడు చదవను. ధ్యానమే. స్వేచ్ఛా విహారం. హాయిగా స్వేచ్ఛగా ఉన్నావా లేదా? విహరించున్నావా లేదా? మనసు లేని స్థితిలో పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నాది మధ్యాంతర అవుతుంది. నామరూప గుణాలన్నీ దేహానికి ఆపాదించబడ్డాయి, కానీ నాకేమీ లేవు. నేను నిరాకారిని, నిర్గుణ్ణి. అంతే కదా. చైతన్య స్వరూపాన్ని అన్న భావంతో స్వేచ్ఛ విహారంగా ఉంటున్నావా లేదా? మరి దేహభావం లేక హాయిగా మెలుగుతున్నావా లేదా? బ్రహ్మజ్ఞానం మనస్సును వశపరుచుకుంటా భూతదయ చైతన్యం ప్రేమ ధ్యానం ఇది సనాతనం. సదాచారం సనాతనం. ఆనాడు ఈనాడైనా బ్రహ్మంగానే ఉంది. హలో హలో ఎప్పుడైనా కూడా అనంత చైతన్యంగా ఉండేటట్టుకే భావనలు, లేకపోతే వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఎందుకే హాయిగా ఉండే జీవితాన్ని తగలేసుకోవటమా? వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి రోజునే కదా. ఇక్కడ మన సత్సంగం గురించి ఎంతమంది కలుస్తున్నా ఒకలాగే ఉంటుంది. ఏ గొడవలు ఉండవు. ఎవరి గొడవలు వాళ్ళకి ఎలాగ తప్పదు. ఏదో బ్రహ్మత్వంగా హాయిగా ఉండగలుగుతుంది. అందువల్లనే సత్య సంభాషణ జరుగుతుంది. అనంతత్వంగా ఉండదు. ఇంద్రియాలను వశపరుచుకుంటుంది ఉంటుంది. తపస్సుతో ఉంటుంది. లోపల బయట పవిత్రత, సంతోషంగా ఉంటుంది. తృప్తిగా స్వేచ్ఛా విహారంగా ఉంటుంది. దేహభావం లేకుండా పరమాత్మ ఉంటుంది. దేహభావం అనుకుంటుంది సిగ్గని, మరి నన్ను అన్నారని. అంతే కదా. నన్ను అన్నారని కదా. నేను అన్నాను. అబ్బా రోజు యుద్ధం అనుకో. ఏ యుద్ధం? ఇంద్రియాలు ఘోష చేసి దేహభావంతో అవి ఎంత రోగాలు తెచ్చాయి. ఊరికే అదని అదని సొదెత్తుపోతూ ఉంటుంది. ఆ సొద లేకుండా మనం ఏం చేస్తున్నాం? విని వెళ్ళినట్టు, తిని తెల్లనట్టు, మాట్లాడినట్టు ఉన్నావా లేదు? పరమాత్మే అన్న భావంతో ఉంటుంది. అంతర్ముఖ వృత్తి చేయి ఆత్మను సాక్షాత్కరింపజేసుకుంటుంది. ఏనుంది పరమధర్మం. అది కట్టండి. అంటే ఎక్కువ కరెంటు అక్కడ ఉంది. కరెంటు ఫ్రిడ్జ్ దగ్గర చూడు ఉంది, కానీ ఎక్కువ లేదు దానికి అంత లాగా.
మనం సనాతన ధర్మంతో సదాచారంగా ఉంటుంది. ఉన్నదంతా పరమాత్మ. ఏ దేహాలైనా శ్మశానానికి వెళ్తాయి, దేహి దేహిగానే మిగులుతుంది. అందరిలో నాలో అంతటా ఉన్న అనంతుడికే నమస్కరించు, హాయిగా ఉంటుంది. అంతర్ముఖ వృత్తి ఆత్మను సాక్షాత్కరింపు చేసుకుంటాం ఏనుంది పరమధర్మం. అంతర్ముఖ వృత్తి చేయి ఆత్మను సాక్షాత్కరింపు చేసుకుంటాం. రోజు మరి చెప్పినయే చెప్పుకోక ఇంకెగస్ట్రాలు ఏముంటాయి? అయ్యే ఈ 2 గంటలు మన్నం చేస్తున్నాం అంతే. శ్రవణం మన్నం, శ్రవణం చదువుతున్నాం, దాన్ని మరి చెప్పుకుంటున్నాం వివరంగా. ఇంతే, ఆఖరి వరకు ఇంతే మన సత్సంగం. ఇంకా కొత్తగా ఏముంటుంది? జ్ఞానం అంటేనే ఇది. అజ్ఞానం అయితే రకరకాల భావంతో బోళ్ళు ప్రపంచంలో వింతలన్నీ తెలుస్తాయి. ఇది జ్ఞానం. వేదబ్రహ్మ గారి చరిత్రలో చెప్పినట్టు ఎన్నో వింతలు ఉన్నాయి. ఆవిడ మీద చిన్నప్పుడు తెగ చదివేసి అవుతాయా అనుకున్నాం. అవుతున్నాయి, అప్పటికే మొదలు అయిందనుకోండి. కానీ అవుతాయి అని ఒక నిర్ధారణలోకి వచ్చి ఆశ్చర్యం వేస్తుంది, భయం కూడా వేస్తుంది. చిన్నప్పుడు అవన్నీ చదువుతాం. ఇప్పుడు ఆ భయం ఉంది, చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ఎదిగే కొద్ది భయం పోతుంది. ఎందుకంటే అన్నీ జరుగుతాయి. మరి బ్రహ్మవిష్ణు ముగ్గురు కలిపి వీరబ్రహ్మం గారిలో వచ్చారు. సృష్టిలో మళ్ళీ ఆయన మళ్ళీ పుడతారు కదా. మరి ఆయన రాసినవన్నీ జరుగుతాయి. కాలజ్ఞానం తప్పునేంటి, వీరభోగ వసంతరాయుడిలాగా వస్తారండి రాశారు కదా. ఇప్పుడు అమ్మ కరోనా వచ్చాక అందరూ వీరబ్రహ్మం గారు గొడవ చెప్పుకున్నారు, కానీ అంతకుముందు ఇంత గొడవ లేదు. కానీ మేము పెద్దోళ్ళం కదా, అందు గురించి మాకు వీరబ్రహ్మం గారి గొడవ ఉంది. అప్పుడు వీరబ్రహ్మం గారి శిష్యులు 3 మంది అలా శిష్యులు ఆనాడి నుంచి వీరబ్రహ్మం గారి శిష్యులు. మా చిన్నప్పుడు కూడా వీరబ్రహ్మం గారి శిష్యుని ఎంత గౌరవించుకోండి. వాళ్ళు చక్కగా చెప్పు. అంతర్ముఖ వృత్తి ఆత్మ సాక్షాత్కరింపు చేసుకుంటే అనేది ధర్మం. మన ధర్మం ఏంటి? దేహ ధర్మాలు చేసుకుంటూ పరమాత్మ ధర్మాన్ని నిర్వర్తించు. బ్రహ్మభావము నొందినవాడే బ్రహ్మంగానే ఉన్నవాడు ముక్తుని. బ్రహ్మభావంతో ఉంటుందో ముక్తి అయ్యే ఉన్నాము. అలా పరమాత్మగా మెళ్ళాలి. ఆ బ్రహ్మే స్థితి మోక్షం. అదంతా నేనే అన్నాక ఇదే, ఇంకెంతకన్నా విడిగా ఏముండదు. ప్రతిదాన్ని బ్రహ్మార్పణం నేస్తున్నాం. హాయిగా బ్రహ్మంలో ఉందని తెలుసుకున్నాం. అలా విడుదలగా ఉంటున్నాం. ఏదైనా మనకి ఆపాదించుకోవట్లేదు. దేహం ఉంచుదన్నాక, దేహం విషయాలు నిజం కాదని తెలుసుకున్నాక అన్నీ అయ్యే తగ్గుముఖంలోకి మనస్సు విషయాలన్నీ తగ్గుతున్నాయి. ధ్యానంలో ఉంటున్నాం, దేహభావం పెడుతున్నాం, పరమాత్మగా మిగులుతుంది. సమాధి అనగా సకల వృత్తులను అణిగిన ఒక స్థితి, అంతే కదా. హాయిగా సమాస్థితిలో బయట లోపల ఉంటుంది. దేని అందు భావంగా ఆ స్థితిలో ఉండే మాట్లాడతాం. అందువల్ల విన్నాను, వినలేదా వినలేదు అర్థం అవదు. లోపలికి పెట్టుకోక మనసుతో ఉంటే అన్నీని గుర్తుంటుంది. మనసు లేని స్థితిలో ఏం గుర్తుంటుంది? పరమాత్మగా మిగిలివాడికి అట్టి సమాధ్యాభ్యాసము చేత మిగులు నిర్మలమై ఆత్మేందు నిలకడనందున ఆ మనస్సును కడుగు. ఏ సుఖమైతే కలుగును 5 వాక్కు ద్వారా చెప్పబడి
ఆ సుఖమట్టిదో ఆ మనసుకే తెలియదు. ఆనందో బ్రహ్మగా ఉంటుంది. అలా హాయిగా నిర్మలంగా ఉంటాంటే దేని మీద ఉంటుందరా, జరిగి అలా జరుగుతానే ఉంటాయి. శ్రవణ మననాదుల ద్వారా ఎవని అజ్ఞానము సమూలముగా నష్టమాయను అతడే సర్వోత్తమైన సామ్యం సమత్వాన్ని అఖండ బ్రహ్మభావాన్ని పొందుతుంది. మన స్థితినే ఇన్ని పుస్తకాలు. మరి పుస్తకంలో వాక్యాన్ని బట్టి మళ్ళీ మనం మననం చేస్తాం. బ్రహ్మభావం అనగా బ్రహ్మం కానీ ఉంది. నువ్వు బ్రహ్మం భావంతో ఉన్నప్పుడు భావరహిత స్థితి అందుతుంది, అనుభవంలోకి వచ్చింది. అలా 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 పరమాత్మే నేను అన్న భావంతో ఉండటం జరిగింది. నిశ్చయంగా సత్యము త్రివిధమైన తపస్సు స్థిరమైన బ్రహ్మచర్యం. ఇప్పుడు చూడండి, స్కూల్లోని మాస్టర్ ఆయంత పుస్తకాన్నే కదా సంవత్సరం చూస్తూ ఉంటారు. చెప్పిన పాటలు మళ్ళీ చెప్పించుకుంటా, మళ్ళీ దాంట్లో ప్రశ్నలు అడుగుతా, ఇంతే కదా. అలాగా తప్పదు, ఆఖరి వరకు ఏదో రకంగా శాస్త్ర పరిచయంతో ఉన్నాం అనుకోండి, మన అనుభవానికి శాస్త్రానికి సరిపోయిందా లేదా, అప్పుడు మనకి ఇంకా బాగుంటాం. మనం ఎలాగా బాగున్నాం, వినేవాళ్ళు కూడా ఇంకా ఇంకా బాగుంటారు కదా అన్న ఉద్దేశంతో శాస్త్ర పరిచయం చెప్పుకుంటున్నాం. ఏ ఆఖరి వరకు ఇదే చెప్పుకుంటా ఉండాలి. రోజు అన్న ఎలా తింటున్నాం, అంతే కదా. మరి నీరసం లేకుండా అలాగే అన్నీ కూడా అలాగ జరుపుకోవాల్సి. నిశ్చయంగా మరి బ్రహ్మంగానే ఉంటున్నాం, బ్రహ్మభావన వల్లే కదా బ్రహ్మం. నిశ్చయంగా సత్యము త్రివిధమైన తపస్సు స్థిరమైన బ్రహ్మచర్యం అను వీని చేతని సమ్యక్ జ్ఞానం ద్వారా ఆత్మలాభం ఆత్మలాభం కలుగుతుందా లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పు రెండోది లేదు, నేను తప్పు రెండోది, పరమాత్మే నేను, పరమాత్మే. ఎప్పుడైతే ఎవరైతే సర్వోత్తమగో ఆ బ్రహ్మం జరిగినో అతడు బ్రహ్మవేత్త. బ్రహ్మ సర్వోత్తముగా బ్రహ్మం నెరుగును అతడు బ్రహ్మవేత్త. మరి అతడు నిత్యంగా బ్రహ్మంగానే ఉంటాడలేదు. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో మనం ఉండగలుగుతున్నాం లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, ఉన్నది నేనే, పరమాత్మే పరమాత్మే. ఇది ఎట్లా బయట మీరందరూ కూడా అనుభవిస్తున్నారు, జీవ బ్రహ్మ స్థితితో ఉంటున్నారు కదా. ఎప్పుడైనా మనస్సు వచ్చిన దాన్ని పట్టించుకుని మనం చేసామంటే నిధి ధ్యాసలో కూర్చుంటాం, ముద్రపడిపో. మనం సప్తం ప్రపంచ సోది దేహాల సూదులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాం. మధుమత్సరాలతో ఏదో దాంట్లో అటాచ్ ఎవరొకరు ఏదో తెచ్చుకుంటారంట. అవన్నీ మాకెందుకే, నేను ఆత్మనే, నాలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు. తప్పుందంటే ఆఖరి శ్వాస వరకు కూడా, మరి లేకపోతే ప్రాణమైపోతుంది, శ్వాస వదిలేస్తుంది, బ్రహ్మే తప్పుకుంటుంది. పంచభూ వదిలేట్లే మనం అన్నం చేస్తే మనం పట్టుకున్నాం. అవునా పిల్లలు చూడండి, మారామం చెప్తుంది సచ్చినట్టు కొంటాం లేదు. అలా ఇది మారామం చెప్తే ఏం చేస్తాం, దాని దేశంలోకి వెళ్ళిపోతాం లేదా. అడగని పిల్లలు చూడండి,
అన్ని కొనిపిస్తాను. అవునా కదా? నాకు ఈ ముక్క ఎలా తెలిసింది చెప్పు చెప్పు. తత్వ విచారణ చిన్ననాటి నుండి ఉండబట్టి తెలుస్తుంది. నాకు ఏదైనా బ్రహ్మం తెలుస్తుంది. నాకు అది ముత్సం అది అడిగింది. నాకేమో ఇంట్లో రాళ్ళు ఉంటే ఉంగరం చేసేస్తాను. 3 2 లేదు. నాకు ఏదైనా ఒకలాగే ఉందండి. అప్పుడు నాకు తెలుసు. అడిగిన వాళ్ళకి మమ్మ అంది, అడిగిన వాళ్ళకి అదే ఇస్తాము, అడగబట్టే ఉంగరాలు మానపడేస్తాం. చెప్పు. అప్పుడు తెలిసింది నాకు. ఓహో, భగవంతుడైనా అడిగితే అదే ఇస్తాడు, అడగకపోతే మనం శుభ్రంగా చూస్తాడు అని తెలుస్తుంది. అలా నాకు అన్ని చిన్ననాటి నుంచి అదే అభ్యాసం. బ్రహ్మమే అన్ని, బ్రహ్మం తప్ప రెండోది లేదు. పరమాత్మయే అంత. ఆ భావంతో ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. అది అర్థమైందా? భావన దోషం ఎక్కడైనా ఉందా? నాకు హాయిగా ఉంటున్నాను చిన్నప్పటి నుంచి. కానీ చూసేవాడికి, దేహంతో చూసేవాడికి దేహంగా కనపడుతుంది, జ్ఞానంగా చూసేవాడికి జ్ఞానంగా కనపడుతుంది. మీ భావనా దోషం తప్పించి ఎవరు ఎలా చూడాలి? ఇప్పుడు ఎప్పుడు అసలు చిన్నప్పటి నుంచి ఒకలాగా ఉన్నాను. పుట్టుతోటే జ్ఞానంగా ఉన్నప్పుడు, వచ్చినప్పటి నుంచి జ్ఞానంగా ఉన్నప్పుడు ఇంక వేరుగా ఎలా ఉంటామే? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నప్పుడు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జీవన్ముక్త స్థితి. ఇది బ్రహ్మం నేను అనుకుంటా అంటే మీకే జీవన్ముక్తి అనుకుంటున్నారే. ఇది చిన్ననాటి నుంచి జీవన్ముక్తి కదా. అసలు ఎవరు ఏమన్నా పట్టించుకోండి. ఎన్నో అర్థమైందా? ఆ మనిషి ఎదురుకున్నా అన్నం సొంత, ఆ మనిషి మొక్కం అనుకుంటూ ఎత్తికే ఏ నిజమే. బాల్యం ఎవరు మాత అంటే ఈ శాశ్వత నేను తప్ప రెండోది లేదన్న భావంతో ఉంటున్నాను. ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా